ఇప్పుడు మానవత్వం లేని వ్యక్తులు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దేవుడిగా కొలవబడుతున్న పవన్ కళ్యాణ్ గురించి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్న ప్రతి దుర్మార్గుడికి చెప్తున్నా, పంచాయతీ వ్యవస్థను సమూలంగా మార్పులు చేసి ఈవేళ పంచాయతీ ఉద్యోగులకి పదోన్నతి కల్పించాడు 2 దశాబ్దాల తర్వాత. అంత గొప్ప మహానుభావుడు అని చెప్పేసి పంచాయతీ ఉద్యోగులంతా కూడా వేణోళ్ళ పొగుడుతున్న సందర్భం ఇది. అలాంటి అద్భుత సందర్భంలో ఇలాంటి అంబటి రాంబాబు వాగినా ఏడ్చినా ఆ ఏడుపు అతనికే వర్తిస్తుంది తప్ప ఆ ఏడుపు ఎవరికి తగలదు. నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ చేసి చూపిస్తున్నాడు. ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి ఈవేళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆయనలాగే సేవ చేసే గుణం ఉన్న వ్యక్తులు దొరకడం మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఈవేళ పంచాయతీలో గత 1994 నుంచి ఎప్పటి నుంచో పదోన్నతులు లేవు. ఉద్యోగులు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. కానీ ఇంత పదోన్నతి కల్పించినందుకు కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఉద్యోగులు. ఆయన ఒకటే పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్. నన్ను పొగడొద్దు, మీ దగ్గరికి ఎవరైతే సామాన్యులు పని కోసం వస్తారో మీరు ఈవేళ ఎంత సంతోషంగా నేను మీకు పదోన్నతి కల్పితే ఎంత ఆనందంగా పొందుతున్నారు కదా, అదే ఆనందం మీ దగ్గరికి వచ్చే వర్కర్స్కి పనిచేసి పెట్టండి అని చెప్పిన గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ అంబటి రాంబాబు మాట్లాడినా ఏం మాట్లాడతారు? ఎక్కడా ఏ వంక లేదు. ఏ వంక లేనివాడు డొంకట్టుకుని ఏడుతున్నాడని, ఏ వంక లేకపోతే ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడు పవన్ కళ్యాణ్ అని ఏడుస్తున్నారు. నిజంగా ఎంత నీచమైన వ్యక్తులు. ఇతను అట్టడుగు వర్గాన్ని ఉన్నటువంటి ఇప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉండి చదువుకు నోసుకొని కరెంటు లేని గ్రామాలను కూడా సందర్శించి కొండల్లో ఉన్నటువంటి ట్రైబల్స్కి 1050 కోట్లు పెట్టి వాళ్ళకి రోడ్లు, రవాణా సౌకర్యం, స్కూలు, మంచినీటి సౌకర్యం, కరెంటు వేయించిన గొప్ప మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే గ్రామీణాభివృద్ధి తీసుకున్న తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లు గౌరవం నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈవేళ పంచాయతీ వ్యవస్థలో ఎప్పటి నుంచో పదోన్నతి లేక ఇబ్బందులు పడుతూ నానా కష్టాలు పడుతున్న పంచాయతీ ఉద్యోగుల పాలిటి దేవుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి దేవుణ్ణి కూడా ఈ రాంబాబు లాంటి వాడిని తిట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారవయ్యా. ఇప్పుడు మంచిని మంచిగా, చెడుని చెడుగా మనం చెప్పుకోగలిగితేనే రేపు పొద్దున మన భవిష్యత్తైనా మన బిడ్డల భవిష్యత్తైనా. అంతేగాని మంచి చేసిన వాడిని చెడ్డగా చూపించాలని ఎంత ప్రయత్నం చేసినా డెస్టినీ కూడా మనల్ని గుర్తించదు. కాబట్టి ఏదేమైనా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు రాష్ట్రానికి నలుగురుంటే అది మన దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటానికి దోహదపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉండాలని కోరుకోండి, రాజకీయాల్లో ఉండాలని కోరుకోండి తప్ప ఆయనకు బడి ఆడకండి వైసీపీ నాయకులారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.